హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్కు ప్రాణం పోసిన నేత, ఆక్సిజన్ అందించిన నేత. చచ్చిపోయింది, ఇక కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేవదు, కాంగ్రెస్ కనుమరుగైపోయిందని ఆరోపణలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన విలక్షణమైన ప్రచారంతో, విలక్షణమైన రాజకీయంతో, దూకుడు స్వభావంతో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు. తెలంగాణలో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. దుర్భేద్యమైన రాజకీయ నేతగా పేరు పొందిన కేసీఆర్ను మట్టి కరిపించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలోనూ ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ రేవంత్ రెడ్డి తిరుగులేని నేత. ఎస్, రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ నేత. అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా? ఎస్, రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో మరొక నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్, రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారట. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాలు ప్రకటించిన అనంతరం రేవంత్ రెడ్డి రాజీనామా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిందట. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే రాజీనామా చేయాల్సిందిగా రేవంత్ రెడ్డిని కోరిందట. రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామాకు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడు పడితే అప్పుడు ఏ క్షణమైనా రాజీనామా చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారట. ఇంతకు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయబోతున్నారు? ఈ రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? నిజంగానే అధిష్టానం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలని కోరిందా? రేవంత్ రెడ్డి తనకు తానే రాజీనామా చేస్తారని ముందుకు వచ్చారా? ఏదైతేనేమి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాలు వెలువడిన అనంతరం 1-2 రోజుల లోపలే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రేవంత్ అభిమానులు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజీనామా పక్కా. కానీ ఆయన రాజీనామా చేయబోయేది ముఖ్యమంత్రి పదవికి కాదు, ఆయన పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేస్తారు. అవును, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది, త్వరలోనే పిసిసికి కొత్త చీఫ్ను ప్రకటిస్తామని. ఈ నేపథ్యంలోనే ఈ కోవలోనే మరో అధ్యక్ష బాధ్యతను మరో వ్యక్తికి అందించేందుకు వీలుగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. అయితే కొత్త పిసిసి చీఫ్ ఎవరనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠతను రేపుతోంది. చాలా మంది ప్రముఖులు ఈ పదవి కోసం రేస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా అనంతరం 1-2 రోజుల్లోనే కొత్తగా పిసిసి చీఫ్ తెర మీదకి రావచ్చు.